హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్స్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 19. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. వరుణ్ మేఘన పక్కన కూర్చొని, ఇది అన్యాయం. నేను ఎప్పుడు వచ్చినా మీరే దగ్గరుండి నాకు భోజనం తినిపిస్తారు. కానీ ఈరోజు నా ప్లేస్‌ని తనకిచ్చేశారు. ఇదెక్కడి న్యాయం అని అలకగా అడుగుతాడు. సరస్వతి గారు చిన్నగా నవ్వుకొని అదే ప్లేట్‌లో వరుణ్‌కి కూడా తినిపిస్తూ ఉంటారు. సరస్వతి గారు తినిపించడంతో మేఘన తృప్తిగా తిని అక్కడి నుండి పింకీతో ఆడుకోవడానికి వెళ్తుంది. వరుణ్ అలానే పింకీని, మేఘనాని చూస్తూ ఉండడంతో సరస్వతి గారు భోజనం తినిపిస్తూ, వరుణ్, తన్ని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే నాకర్థమైంది. ఈ ప్రపంచం ఎలా ఉంటుందో, నీతో జీవితం ఎలా ఉంటుందో తనకి చూపించాలి అనుకుంటున్నావని. నీ సెలక్షన్ చాలా బాగుంది. మేఘనాని చూస్తుంటేనే అర్థమవుతుంది. చాలా మంచి అమ్మాయి. వచ్చిన 2 గంటల్లోనే ఇంట్లో ఒక మనిషిలాగా కలిసిపోయింది. చిన్నప్పుడే అన్ని బంధాలకు దూరమైన నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కోసం మేఘనాని మాత్రం దూరం చేసుకోకు. మీ తాతయ్య గారు ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉండేవారు. ఆయన లేకపోతే ఆ మనుషుల మధ్య నువ్వెలా పెరుగుతావో అని. ఈ రోజే కనుక ఆయన ఇక్కడుండి ఉంటే మేఘనాని చూసి చాలా సంతోషించేవారు. తను పైకి నవ్వుతుంది కానీ లోపల ఏదో తెలియని భారాన్ని మోస్తుంది. మనసులో ఏముందో నెమ్మదిగా కనుక్కోవరన్ అని ఆవిడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడ నుండి వెళ్ళిపోతారు. బాగా నైట్ అయిపోవడంతో సరస్వతి అమ్మ అక్కడికి వచ్చి, ఆడుకుంది చాలు, బాగా లేట్ అయిపోయింది. అందరూ వెళ్ళి పడుకోండి అని అనడంతో అందరూ రూమ్‌లోనికి వెళ్ళి ఒకళ్ళ పక్కన మరి ఒకళ్ళు బెడ్ వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ హాయిగా పడుకుంటారు. వరుణ్ మేఘన చేయి పట్టుకొని పక్కకు లాక్కెళ్ళి, ఏంటి ఇక్కడికి వచ్చేటప్పుడు నన్నిక్కడి నుండి పంపించేయండి అని తెగ గోల చేశావు. ఇక్కడికి వచ్చిన తర్వాతేమో వాళ్ళతో కలిసి నన్ను మర్చిపోయావు అని అడుగుతాడు. మేఘన చిరుకోపంగా, మీరు తీసుకొచ్చే పద్ధతిలో తీసుకొస్తే నేనెందుకు గోల చేస్తాను? ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండా నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. ఏమైనా అడిగితే కిడ్నాప్ చేస్తున్నాను అన్నారు. అందుకే గోల చేశాను. నాకు ముందే చెప్పినట్టయితే నేనే హ్యాపీగా వచ్చేదాన్ని కదా అని అంటుంది. వరుణ్ మేఘన దగ్గరకు జరిగి, మేఘన, నాకొకటి కావాలి, ఇస్తావా అని అడుగుతాడు. మేఘ కొంచెం కంగారుగా వరుణ్ వైపు చూస్తూ, ఏం కావాలి అని అనుమానంగా అడుగుతుంది. వరుణ్ మేఘన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అదే ఆఫ్టర్‌నూన్ ఇచ్చావు కదా, అది కావాలి అని మెల్లగా అంటాడు. మేఘన నోటి మీద చెయ్యి వేసుకొని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఒరేయ్ దొంగ సచ్చినోడా! ఆఫ్టర్‌నూన్ నేనెక్కడిచ్చానురా? నువ్వే నన్ను తిట్టి, నా మీద అరిచి, నువ్వే నన్ను కిస్ చేశావు అని కోపంగా అంటుంది. వరుణ్ గీత నడుం చుట్టూ చేతులు వేసి, నువ్విస్తే ఏంటి? నేనిస్తే ఏంటి? ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నాకు మళ్ళీ కావాలనిపిస్తుంది అని గారాబంగా అడుగుతాడు. మేఘన వరుణ్‌ని దూరం జరిపి కోపంగా చూస్తూ, చూడండి సార్, అదేదో ఆఫ్టర్‌నూన్ అలా జరిగిపోయింది. ఇంకొకసారి అలా బిహేవ్ చేస్తే అస్సలు ఊరుకోను. మీరు ఎంత ట్రై చేసినా నేను మాత్రం మీ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేయను అని తన చెయ్యిని చూపిస్తూ, ఈ రింగ్ ఏంటో తెలుసా మీకు? అని కోపంగా అడుగుతుంది. వరుణ్ మేఘనకి కొంచెం దూరం జరిగి, రింగ్ దాంట్లో వెలిగిపోవడానికేముంది అని అంటాడు. మేఘన కొంచెం గట్టిగా మాట్లాడుతూ, ఇది జస్ట్ రింగు కాదు. నాకు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. నేను చదువుకోవడానికి 2 ఇయర్స్ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. చదువు పూర్తయిపోయిన తర్వాత నేను ఊరు వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. ఒకరిని పెళ్లి చేసుకుంటూ మరొకరితో రిలేషన్‌లో ఉంటే నన్ను వేరే పేరుతో పిలుస్తారు అని అంటుంది. వరుణ్ గంభీరంగా మేఘన అని గట్టిగా పిలిచి మేఘన వైపు చంపేసేలాగా చూస్తాడు. మేఘన కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఏంటి సార్, నేను మాట్లాడింది తప్పుగా అనిపిస్తుందా? మీరడిగిందే కదా నేను చెప్పాను. ఇప్పటికైనా జరిగింది ఇంతటితో వదిలేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరు నాతో ఒక ఫ్రెండ్‌లాగా ఉన్నా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అలా కాకుండా రిలేషన్‌షిప్ అని మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతుంటే వరుణ్ మేఘన చెయ్యి పట్టుకొని
వెనక్కి లాగేసరికి మేఘన వెళ్ళి వరుణ్ గుండెల మీద పడుతుంది. వరుణ్ మేఘన బొగ్గులు ఒత్తి పట్టుకొని, ఏంటి నీ ఇష్టం వచ్చినట్లు వాగి వెళ్ళిపోతున్నావు? నీకు పెళ్లి ఫిక్స్ అయింది అంటే నిన్ను నమ్మి నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? అని గంభీరంగా అంటాడు. మేఘన కోపంగా చూస్తూ వరుణ్ చేతిని దూరంగా నెట్టి, మీ నుండి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మన హాస్పిటల్‌కి వచ్చి ఒకడు ఎంక్వైరీ చేసి వెళ్ళాడు కదా! వాడే నన్ను పెళ్లి చేసుకునేది. అందరికీ పెళ్ళిళ్ళు వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత, లేదు అంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత ఫిక్స్ చేస్తారు. కానీ నా పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేశారో తెలుసా మీకు? నాకు 13 ఏళ్ల వయసున్నప్పుడు. ఏమీ తెలియని ఒక చిన్న ఏజ్‌లో నేను మెచ్యూర్ అయిన తర్వాత 11 డేస్‌కి మా పిన్ని నాకు వాళ్ళ తమ్ముడితో పెళ్లి ఫిక్స్ చేసింది. అప్పటినుండి వాడి నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నాను. నేను డాక్టర్ చదవాలని పట్టుపట్టి కూర్చోవడం వల్ల ఏం చేయలేక నా చదువు పూర్తయ్యేంత వరకు మా పెళ్లిని ఆపారు. నేను మా ఊరి జనం అందరి ముందు మా నాన్నకి ప్రామిస్ చేసి వచ్చాను. సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరిని ప్రేమించనని, నా చదువు పూర్తి అవ్వగానే ఊరు వెళ్ళి మా మావయ్యని పెళ్లి చేసుకుంటానని మా నాన్నకి మాట ఇచ్చి వచ్చాను. ఇప్పుడు నేను ఆ ప్రామిస్‌ని బ్రేక్ చేస్తే మా నాన్న ప్రాణాలతో ఉండరు. ఆయన నాతో మాట్లాడేది చాలా తక్కువ టైమే అయినా, మా అమ్మ తర్వాత నాకంటూ ఉంది మా నాన్న మాత్రమే. ఆయన సంతోషం కోసం నాకు ఇష్టం లేకపోయినా మా మావయ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఇక్కడికి రావడానికన్నా ముందే మా ఇద్దరికి ఎంగేజ్‌మెంట్ చేసి, ఒక 2 ఇయర్స్ వరకు పెళ్లి పోస్ట్‌పోన్ చేసి నన్ను ఇక్కడికి పంపించారు. ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మా పిన్ని సంగతి మీకు తెలీదు. మీరు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారని మా పిన్నికి ఏమాత్రం డౌటొచ్చినా నన్ను ఇక్కడే చంపేస్తుంది అని బాధగా అంటుంది. వరుణ్ మేఘన వైపు సూటిగా చూస్తూ, ఆ రోజు నేనడిగాను కదా! వాడంటే ఇంట్రెస్ట్ ఉందా అని. లేదు అని ఎందుకు చెప్పావు? అని అడుగుతాడు. మేఘన, వాడంటే నాకిప్పటికి ఇష్టం లేదు. వాడు చూసే చూపుకి నన్ను నేను తగలపెట్టుకోవాలి అనిపిస్తుంది అని కోపంగా అంటుంది. వరుణ్ మేఘన వైపు సూటిగా చూస్తూ, ఇష్టం లేకుండా ఎవరో కోసం నువ్వు నీ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి పెళ్లి చేసుకోగలవేమో. కానీ నేను నా లైఫ్‌ని ఎవ్వరి కోసం సాక్రిఫైస్ చేయను. నేను చెప్తున్నాను విను. నీకు వాడితో పెళ్లి జరగదు. నేను జరగనివ్వను. వాడి గురించి ఆలోచించడం మానేసి నా గురించి మాత్రమే ఆలోచించు. ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్లి పడుకో అని చెప్పి అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్ళి పడుకొని సీలింగ్ వైపు చూస్తూ మేఘన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మేఘన వెళ్ళి తన రూమ్‌లో పడుకొని ఇంత చెప్పిన తర్వాత కూడా వినడేంటి అని ఈ విషయం పిన్నికి తెలిస్తే చాలా పెద్ద గొడవ చేస్తుంది. వీలైనంత వరకు వరుణ్ సార్‌ని మార్చడానికి ట్రై చేయాలి. మేఘ, ఆ దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా. అందుకే నువ్వు ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నిన్ను ప్రతిసారి లాక్ చేస్తూ ఉంటాడు అని అనుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తుంది. అలా అంత గందరగోళం మధ్య ఆ రాత్రి గడిచి తొలి సూర్యకిరణాలు నిద్రలేపడానికి రానే వచ్చేస్తాయి. నందిని పొద్దున్నే లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కాఫీ అని అరుస్తూ హాల్లోకి వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి ఇద్దరితోనే చచ్చిపోతున్నాను అంటే మూడో ఆవిడ ఈవిడొచ్చింది. చూడడానికి చిన్నపిల్లలానే ఉంది కానీ వీళ్ళిద్దరూ తలలో నుండి ఊడిపడినట్టుంది అని అనుకుంటూ కాఫీ కలిపి నందిని దగ్గరకు తీసుకువెళ్ళి ట్రే ముందుకు చాపుతుంది. నందిని కాఫీ తీసుకొని లక్ష్మి వైపు చిరాకుగా చూస్తూ, నైట్ మా బావ ఏ టైంకొచ్చాడు అని అడుగుతుంది. లక్ష్మి కొంచెం మెల్లగా మాట్లాడుతూ, రాత్రి వరుణ్ బాబు ఇంటికి రాలేదమ్మా అని అంటుంది. నందిని ఆ కాఫీ కప్‌ని పక్కన పడేసి కోపంగా పైకి లేచి లక్ష్మి చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. లక్ష్మి ఆ ఫోర్స్‌కి కొంచెం వెనక్కి జరిగి తన బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని, ఏమైందమ్మా అని మెల్లగా అడుగుతుంది. నందిని కోపంగా చూస్తూ, రాత్రి మా బావ ఇంటికి రాకపోతే కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయాలి అన్న కామన్ సెన్స్ కూడా నీకు లేదా? ఇప్పుడు నేను అడిగితే హ్యాపీగా వచ్చి నిన్న నైట్ ఇంటికి రాలేదు అని చెప్తున్నావు అని కోపంగా అడుగుతుంది. రేఖ బయటకు వచ్చి, ఏమైంది నందిని? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? అని అడుగుతారు. నందిని నిన్న నైట్ బావ అసలు ఇంటికి రాలేదంటత్తా. ఎక్కడికి వెళ్ళాడో నీకేమైనా తెలుసా? అని అడుగుతుంది. రేఖ సోఫాలో కూర్చొని లక్ష్మి వైపు చూస్తూ, లక్ష్మి నువ్వు కిచెన్‌లోనికి వెళ్ళు అని గంభీరంగా అంటుంది. లక్ష్మి కింద పడ్డ కాఫీ కప్‌ని
నీట్‌గా క్లీన్ చేసి అక్కడి నుండి కిచెన్‌లోనికి వెళ్ళి, "ఏం మనుషులసలు! ఆ బాబు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు. ఇప్పుడు వచ్చి ఏదో ఆ బాబు మీద ప్రేమ ఉన్నట్టు తెగ బాధపడిపోతున్నారు. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా ఆ బాబు వీళ్ళ మాట చచ్చినా వినడు" అని అనుకుంటూ తన బుగ్గకి వెన్న రాసుకుంటూ ఉంటుంది. రేఖ నందిని వైపు చూస్తూ, "ఎందుకంతలా రియాక్ట్ అవుతున్నావు నందిని?" అని అడుగుతుంది. నందిని, "అదేంటంత అలా అంటున్నావు? బావ ఇంటికి రాలేదు అని నీకు భయంగా లేదా?" అని అడుగుతుంది. రేఖ, "ఎందుకు బాధ? వరుణ్ ఏమీ చిన్న పిల్లాడు కాదు. ఎక్కడో తప్పిపోయాడు అని బాధపడిపోవడానికి. ఇక్కడ ఇవన్నీ కామన్. ఫ్రెండ్స్‌తో ఏదో పార్టీకి వెళ్ళుంటాడు. కొంచెం సేపు ఆగితే వాడే వచ్చేస్తాడు. ఆ మాత్రం దానికి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు" అని అంటారు. శారద గారు అక్కడికి వచ్చి, "ఏంటి పొద్దున్నే అత్తాకోడళ్ళు ఏదో డిస్కషన్‌లో ఉన్నారు?" అని అడుగుతోంది. నందిని, "ఏం లేదు నానమ్మ. బావ నిన్నటి నుండి ఇంటికి రాలేదు. దాని గురించే మాట్లాడుకుంటున్నాం" అని చెప్పి, "నానమ్మ, ఆ మేఘన సంగతి ఏం చేశావు?" అని కోపంగా అడుగుతుంది. శారద గారు, "తన సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా నందిని. తన గురించి వదిలేయి. ఒక 2 రోజుల్లో తను ఈ సిటీ వదిలేసి వెళ్ళిపోతుంది" అని అంటారు. మేఘన బద్ధకంగా పైకి లేచి తన కళ్ళు నులుముకుంటూ చూసేసరికి తనెక్కడుందో గుర్తుకు వచ్చి కంగారుగా పైకి లేచి, "ఏంటి ఇంతసేపు పడుకున్నాను" అని అనుకుంటూ వాష్‌రూమ్‌లోనికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చూసేసరికి పిల్లలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. మేఘన అక్కడికి వెళ్ళి, "మీకేమైనా హెల్ప్ చేయనా?" అని అడుగుతుంది. శిరీష మేఘన వైపు చూస్తూ, "మాకేం అవసరం లేదు వదినా. మీరిక్కడ కూర్చోండి. మీకు మంచి కాఫీ కలిపి ఇస్తాను" అని అంటుంది. మేఘన ఆశ్చర్యంగా చూస్తూ, "మీకు వంట చేయడం కూడా వచ్చా?" అని అడుగుతుంది. శిరీష చిన్నగా నవ్వుతూ, "ఇక్కడ అందరం తలా ఒక పని చేస్తే గానీ పనులన్నీ పూర్తవ్వవు. నేను కొంచెం పెద్దదాన్ని కదా! అందుకే కిచెన్‌లో ఉన్నాము. మాకన్నా చిన్నవాళ్ళు గార్డెన్‌లో మొక్కలకు నీళ్లు పోయడం, వాష్ చేసిన బట్టలు ఆరబెట్టడం, అదిగో అక్కడ ఉన్నారే పెద్దవాళ్ళు, వాళ్ళకేమైనా టాబ్లెట్స్ ఇవ్వడం, ఇవన్నీ అందరం కలిసి చూసుకుంటాం" అని అంటుంది. శిరీష కాఫీ కప్ మేఘన చేతిలో పెట్టి, "తాగండి. నేను కాఫీ చాలా బాగా చేస్తాను. వరుణ్ అన్నయ్య అయితే ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ నా చేతే కాఫీ పెట్టించుకొని తాగుతారు" అని నవ్వుతూ అంటుంది. మేఘన కాఫీ సిప్ చేసి, "చాలా బాగుంది" అని అంటుంది. శిరీష, "వదిన, ఈరోజు సండే కదా! సరదాగా బయటకు వెళ్దామా?" అని అడుగుతుంది. మేఘన కొంచెం సేపు ఆలోచించి, "నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు శిరీష. కాకపోతే సార్‌ని ఒకసారి అడగాలి" అని అంటుంది. శిరీష, "అన్నయ్య గురించి నువ్వేం ఆలోచించకు వదిన. అన్నయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అందరం సరదాగా బీచ్‌కి వెళ్దాం" అని అంటుంది. సరస్వతి గారు అక్కడికి వచ్చి, "శిరీష, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళందరికీ టిఫిన్ పెట్టేయండమ్మా. ఎక్కువ ఆలస్యమైతే వాళ్ళు ఆకలికి ఉండలేరు. మీరందరూ బయటకు వెళ్తే నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను" అని అంటారు. ఒక కాఫీ కప్ తీసుకొచ్చి మేఘన చేతిలో పెట్టి, "మేఘన, ఇది తీసుకువెళ్ళి వరుణ్‌కి ఇచ్చేయవా?" అని అంటారు. మేఘన కంగారుగా, "అమ్మా, టిఫిన్ నేను సర్వ్ చేస్తాను. కాఫీ ఇంకెవరికైనా ఇచ్చి పంపించండి ప్లీజ్" అని అంటుంది. సరస్వతి గారు, "ఇక్కడంతా నీకు కొత్త కదా మేఘన. శిరీష అయితే అలవాటు ఉంది. ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఎవరికి ఎంత పెట్టాలో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కదా! ఇప్పుడు నువ్వు వరుణ్‌కి కాఫీ ఇచ్చేసిరా. వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేద్దువు గాని" అని అంటారు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.